జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు మండల్ లీగల్ సర్వీస్ కమిటీ నర్సాపూర్ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నర్సాపూర్ మండలంలోని తుల్జారాంపేట గ్రామ డ్వాక్రా సంఘంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లీగల్ సర్వీస్ న్యాయవాది జె రాజు నాయక్ మాట్లాడుతూ బాల కార్మిక వ్యవస్థ సమాజానికి శాపంగా మారిందని, దీని నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని పిలుపునిచ్చారు. చదువుకోవాల్సిన వయసులో ఉన్న బాలికలను పనుల్లో పెట్టకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాలను వినియోగించుకొని వారికి నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. ఇది కాకుండా బిడ్డను వెళ్ళకుండా పర్లేదు స్కూల్కి, కానీ నేను చెప్పినటువంటి మాటలలో నడుచుకో. ఒకవేళ స్తోమత లేని పక్షంలో అయితే లేదు నేను చదివించలేను, నాకు ప్రైవేట్ స్కూల్ అంతా నేను కట్టలేకపోతున్నట్టే, ఇప్పుడు బ్రహ్మాండంగా మనకు గవర్నమెంట్ ఒక బ్రహ్మాండమైన స్కూల్ జారీ చేసింది. ఏది విద్యావంతులు ప్రైవేట్లో చెప్తున్నటువంటి చదువు అంతా గవర్నమెంట్లో నడుస్తుంది. ఒక గవర్నమెంట్ విద్యార్థి కలెక్టర్ అవుతుంది, ఒక గవర్నమెంట్ విద్యార్థి ఐపీఎస్ అవుతుంది, ఐఏఎస్ అవుతుంది, ఎంప్లాయ్ అవుతుంది. మరి ప్రైవేట్లో ఎంతమంది? ప్రైవేట్లో ఎవరు చేసినా కదా సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, కొంతవరకే వాళ్ళ లైఫ్. సాఫ్ట్వేర్ వాడుతున్నాడు కొంతవరకు లైఫ్, కానీ గవర్నమెంట్లో చదువుకునే విద్యార్థి యొక్క లైఫ్ అందరం ఎత్తులు ఎదుగుతుంది. నేను కూడా గవర్నమెంట్ చేసుకొచ్చిన వాడిని. ఈరోజు నేను అందరం గవర్నమెంట్. అప్పుడు మేము చాలా కష్టపడ్డాము. హాస్టల్లో ఉంటే పురుగులలో మేము చదువుతున్నాం. ఇప్పుడు అందరికీ సన్నద్యం ఎంత అంటే ఎంత బాగా ఉన్నది విద్య అంటే, ఆ విద్యను నేర్చుకొని మనకు పిల్లల గురించే కాదు, పిల్లలను పెంచే తల్లిదండ్రులు కూడా వాళ్ళకు మోటివేషన్ చేసి విద్యావంతులను చేసి మంచిగా వాళ్ళకు ఒక స్థాయిని ఇట్లా కాదు బిడ్డ ఇట్లా నడువు అని చెప్పేసి వాళ్ళకు మోటివేషన్ చేసినట్టయితే, వాళ్ళకు నేర్పించినట్టయితే ఆ బాలుడు ఎప్పుడైతే సరే ఆయన పై స్థాయిని ఎదుగుతూనే ఉంటుంది. ఇది కార్మికుల హక్కుల వల్ల ఉద్యోగ అవకాశాలను పెంచడం. ఉద్యోగ అవకాశాలు ఎప్పుడు పెంచుతారు? ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? 18 సంవత్సరాలు నిండిన తర్వాత. అప్పటి వరకు తల్లిదండ్రులను పెంచే బాధ్యత బాలుడిదే. మన తల్లిదండ్రులు బాధ్యత తల్లిదండ్రులదే, బాలుడి బాధ్యత అంతా. 18 సంవత్సరాల వరకు ఫస్ట్ 10th క్లాస్ పిల్లలు చెడిపోయే వ్యవస్థ ఎక్కడైతే ఉందనుకుంటుందంటే ఇంటర్మీడియట్లోనే 12, 11వ తరగతి ఏదైతే వస్తుందో ఆ సిచ్యువేషన్లోనే పిల్లలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ సిచ్యువేషన్లో తల్లిదండ్రులు కానీ మన పక్కింటి వాళ్ళు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళకి మోటివేషన్ కనుక కల్పించినట్టయితే, వాళ్ళ తాండలో చాలామంది ఉంటారు, పిల్లలు చాలామంది ఉంటారు, కానీ బయట పంపించకుండా ఆయనకు సపరేట్గా మనం చెప్పి ఏదో ఒక మోటివేషన్ చేసినట్టయితే ఈ 12 దాటిపోతే ఎక్కడైనా సరే ప్రతి పిల్లాడికి అప్పటి నుంచి తెలివి వస్తుంది. 12 అయిపోయింది అనుకో, తనకు తాను స్టడీ చేయడానికి అవకాశం ఖచ్చితంగా మన మైండ్లో కుడుతుంది. ఆ మైండ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆయన హ్యాపీగా చదువుకుంటాడు. ఈ 12 వరకు ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలి. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, ఎవరైనా సరే మెచ్యూరిటీ లైఫ్ అంటారు. ఆ మెచ్యూరిటీ లైఫ్ 11, 12 తరగతి అంటే ఇంటర్మీడియట్ మెయిన్. 10th క్లాస్ వరకు ఎట్లయినా సరే వాళ్ళు బాలలాగా ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ప్రపంచం తెలియదు. 10 అయిపోతే వాళ్ళు ఏమవుతుందంటే నేను కలెక్టర్ ఉద్యోగం రాసి పాస్ అయిన ఫీల్ అవుతారు 10వ తరగతి పాస్ అయితే. కానీ ముంగట ఎంత పెద్దగా ఉంటుందో వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళ యొక్క నెగ్లిజెన్స్ అనేటువంటిది 12వ తరగతి 10వ తరగతి చదువుతున్నప్పుడే ఉంటుంది. ఆ యొక్క 2 తరగతులలో వాళ్ళకు మంచిగా మనం ఉంచినట్టయితే వాళ్ళు డిగ్రీ తర్వాత ఇంకా హై లెవెల్ మంచి చదువులకు వాళ్ళు వెళ్తూ ఉంటారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.